నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ఉదయం అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కొన్ని నిమిషాల క్రితం నుంచి ఇది కొంచెం సర్క్యులేట్ అవుతూ ఉంది. అన్ని ప్రధాన ఛానల్స్లో కూడా ఇదే వార్త కనపడతా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆసుపత్రిలో చేరిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య హాస్పిటల్లో చేర్పించారు. ఖర్గే ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖర్గేకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఆసుపత్రిలో చేరారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య హాస్పిటల్లో చేర్పించారు. ఖర్గే ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖర్గేకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. అందుకే ఆయన్ను హాస్పిటల్లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం అంటే సెప్టెంబర్ 30 మల్లికార్జున్ ఖర్గే యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఉత్తర కర్ణాటకలో జరిగిన భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని ఆయన కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళ్యాణ్ కర్ణాటకలో వరదలు, పంటల నష్టానికి పరిహారం అందించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరణాత్మక లేఖ రాస్తానని కూడా ఆయన చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కళ్యాణ కర్ణాటకలో వరద పరిస్థితిని సమీక్షించి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కోల్పోయిన వారికి, పంటలు దెబ్బతిన్న వారికి ఎలాంటి పరిహారం ఇవ్వాలో కూడా ఆయనే అధికారులకు సూచిస్తానని తెలిపారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ఖర్గే పరిస్థితి స్థిరపడే వరకు ఆయన వైద్యుల పరిశీలనలోనే ఉంటారు. జ్వరానికి కారణాన్ని గుర్తించడానికి పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో ఆసుపత్రి అధికారుల నుండి మరిన్ని వివరాలతో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఖర్గే ఆసుపత్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో ఆందోళన రేకెత్తింది. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులకు అతీతంగా రాజకీయ నాయకుల నుండి సోషల్ మీడియాలో సందేశాలు వెలువెత్తాయి. సో ప్రజాసేవలో సుదీర్ఘ రికార్డు కలిగిన అనుభవజ్ఞుడు ఖర్గే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 83 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే సీనియర్ పార్లమెంటియన్, కాంగ్రెస్ పార్టీలోని అత్యంత ప్రముఖ నాయకుల్లో ఒకరు. అక్టోబర్ 2023 నుండి ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన అనేక ఎన్నికల పోరాటాల ద్వారా పార్టీని నడిపించారు. జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కఠినమైన రాజకీయ షెడ్యూల్ కారణంగా ఇటీవల సంవత్సరంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సో ఇది పరిస్థితి. సో మల్లికార్జున్ ఖర్గేకి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ కొంత ఆయన శ్వాస ఆడని పరిస్థితుల్లో ఆయన కొంత ఇబ్బందులుగా ఉండడం వల్ల హాస్పిటల్కి తరలించినట్టుగా కనపడతా ఉంది. సో నిన్న కూడా కర్ణాటకలో విస్తృతంగా ఆయన పర్యటించినట్టుగా తెలుస్తూ ఉంది. సో నిన్న కూడా మనం ఆయన దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం చూసాం. అక్కడ పంట నష్టాలు జరిగిన వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం కానీ, లేదా కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి తరపు నుంచి చాలా హామీలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో సడన్గా ఏదైతే శ్వాస తీసుకునే పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల అన్ని హుటాహిటిన బెంగళూరు హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. సో వైద్యులు అయితే ప్రస్తుతానికి ఏమీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు లేవని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ టెస్టులు కూడా పూర్తి చేసే క్రమంలో సో త్వరలోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి ఆయన క్షేమంగానే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్లో ఎలాంటి కీలక అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది హెల్త్ బులెటిన్ ద్వారా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. చూద్దాం దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ వచ్చే వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.